వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రాలిక. ఓకే, బిజినెస్ టాక్లో ఈరోజు ప్రస్తుతం మనతో రియల్ ఎస్టేట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ కోవకు చెందిన వారే రోహిత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి రోహిత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రోహిత్ గారు, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. సో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రోహిత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ స్పెషాలిటీ ఏంటి? మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మా రోహిత్ ఇన్ఫ్రాలో ఇప్పుడు ప్రజెంట్ 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్ ఉన్నాయి. ఒకటి సూర్యాపేట్, ఇంకోటి కడతాల్, ఒకటి విజయవాడ హైవే అండ్ ఒకటి శ్రీశైలం హైవే. ప్రజెంట్ అయితే టూ ప్రాజెక్ట్స్ మంచిగా బిజినెస్ అయితే మంచిగా ఉన్నాయి. మార్కెట్ కూడా కొంచెం డల్ ఉన్న పర్వాలేదు, బిజినెస్ అయితే నడుస్తుంది. విజయవాడ హైవే వచ్చి 20 acres ల్యాండ్, అది కడతాల్ కూడా వచ్చి 20 acres పెంచాం. అది మావి 2 DTCP అప్రూవ్డ్ వెంచర్స్. యాజ్ పర్ DTCP నోట్స్ మేము అన్ని డెవలప్మెంట్ చేసి కస్టమర్స్కి, ఇది కడతాల్ హిల్స్ అని మా కడతాలో రీసెంట్గా లాంచ్ అయిన ప్రాజెక్ట్. ఇది 20 acres వెంచర్. ఇది దీంట్లో మేము కన్స్ట్రక్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం, విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. క్లబ్ హౌస్, అమ్యూనిటీస్ మొత్తం అవైలబుల్ ఉండేలా చూసుకుంటాం. ఓకే, అన్ని DTCP అప్రూవ్ లేఅవుట్స్ మాది. ఓకే, అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? మేము కడతాల్లో 17,500 అమ్ముతున్నాం మేడం per square yard, అండ్ సూర్యాపేట వచ్చి 8,000 per square yard. దీంట్లో మేము ఇంకా బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది అంటున్నారు కదా, అసలు కస్టమర్స్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలంటారు? కడతాలు ఎందుకు తీసుకోవాలంటే, ఇప్పుడు కడతాలో రీసెంట్గా మొన్న KTI లాంచ్ చేశారు ఫార్మర్ సిటీ. అది 19,000 acres ఫార్మర్ సిటీ ఒకటి ఉంది. మళ్ళీ దగ్గరలో ముచ్చింతల్ ఫ్యాబ్ సిటీ ఒకటి ఉంది. సిటీకి దగ్గరలో ఉంటుంది ఒకటి. సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఎక్కువ ఎంప్లాయీసే ప్రిఫర్ చేయగలుగుతారు ఇది. సో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ అయినా ఒక ల్యాండ్ తీసుకోవాలంటే ఇది రేట్ పెరుగుద్దా? అసలు అక్కడ ఫెసిలిటీస్ ఏంటి? కరెంట్ అవైలబిలిటీ ఉందా? ఒకవేళ రెయిన్ వచ్చినా కానీ మునిగిపోకుండా ఉందా? సో ఇవన్నీ చూస్తారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా ప్లాన్ చేశారు ఈ ప్రాజెక్ట్ని? మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే మేడం. రేట్స్ అయితే ఎప్పుడూ తగ్గవు. భూమి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు లాస్ కాదు. ఎట్లయినా 1 year కైనా 6 months కైనా రేటు డబుల్ అవుతుంది, కానీ తక్కువ అయితే కాదు. అండ్ మీ డెవలప్మెంట్ నామ్స్ అంటే యాజ్ పర్ DTCP నామ్స్ ఎవ్రీ డెవలప్మెంట్ మేము చేసేసాం. మీ అన్న రెయిన్ వాటర్ వస్తే మునిగిపోతున్నారు, అట్లా ఏమి ఉండదు. అండర్ గ్రౌండ్ రెయిన్ వాటర్ స్టోరేజ్ కూడా మేము ప్రొవైడ్ చేసేసాం. అండ్ నార్మల్ వాటర్ ఫెసిలిటీస్ అంటే మేము ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్స్ ఇస్తాం. మీరు చూసుకుంటే మాకు ఎవ్రీ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, 40 feet రోడ్ ఉంది. మేము 3 parks ఇచ్చాము. ఒకటి షటిల్ కోర్ట్, ఒకటి చిన్నపిల్లలకి, ఒకటి శాండ్ గ్రౌండ్, అండ్ ఎల్డర్స్కి వాకింగ్కి, ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక సపరేట్ ఏరియా ఇచ్చాం. అండ్ ఇవి కాకుండా మేము ఒక 800 square yards క్లబ్ హౌస్ ప్లాన్ చేసాం విత్ జిమ్, స్విమ్మింగ్ పూల్, లాంచ్, ఎవ్రీథింగ్. ఇందులో టెంపుల్ కూడా ఉన్నట్టుంది. టెంపుల్ కూడా మేము ఒకటి ప్లాన్ చేస్తున్నాం మేడం. ఈ కడతాల్ ప్రాజెక్టే కాకుండా ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీరు? ఉన్నాయి మేడం. ప్రజెంట్ అయితే రన్నింగ్ అయితే కడతాల్ కాకుండా సూర్యాపేటలో మాకు ఒక వెంచర్ ఉంది. ఓకే, విజయవాడ హైవేకి. ఓకే, ఇది 30 acres వెంచర్. ఇది కూడా DTCP అప్రూవ్డ్ లేఅవుట్. మేము దీన్ని ఓన్లీ ప్లాటింగ్ చేస్తున్నాం. కడతాల్ ఏంటంటే మేము కొంచెం విల్లా కూడా ప్లాన్ చేస్తున్నాము, ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడైతే సూర్యాపేట అయితే DTCP లేఅవుట్ ఫుల్ అప్రూవ్డ్. సో ఇది హైవే రూట్ అంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మరి ప్రైజెస్ కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ల్యాండ్ తీసుకోవాలంటే? ఇది హైవే ఫేసింగ్ మేడం. ప్రైజెస్ అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగల ప్రైజెస్ ఉన్నాయి మేడం. వీటికి కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఏమన్నా ఉందంటారా? ఉన్నాయి మేడం. దీని కూడా సూర్యాపేట సైడ్ కూడా ఈఎంఐ ప్రాసెస్ ఉంది. మేము ఎవ్రీ ప్రాజెక్ట్కి ఈఎంఐ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఏరియాలోనే ఫ్లాట్ కొనాలి అంటే మీరేం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ తీసుకోవాలంటే మెయిన్ కస్టమర్ నమ్మకం మేడం. కస్టమర్ స్వామి పెట్టిన నమ్మకంతో వాళ్ళు అప్రోచ్ అవుతామని. మాకు 30 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫాదర్కి. సో మా ఫాదర్ తర్వాత నేను కూడా రీసెంట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చాను లాస్ట్ 5 years నుంచి. సో మా మీద నమ్మకంతో కస్టమర్స్ మేము ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఇంకా ఇవి కాకుండా మీరు విల్లాస్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆ వేలో ఉన్నారా మీ ప్రాజెక్ట్స్ ఏమైనా? కన్స్ట్రక్షన్స్ కూడా అనుకుంటున్నాం మేడం. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనుకుంటున్నాం అండ్ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్లానింగ్ నడుస్తుంది, ఇంకా మేము ఫైనల్ కాలేదు.
అప్కమింగ్ అది కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫైనల్గా రోహిత్ ఇన్ఫ్రా అంటే 1 wordలో మీరేం చెప్తారు? రోహిత్ ఇన్ఫ్రా నుంచి 1 wordలో చెప్పాలంటే డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ లివింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు బిజినెస్ ట్రాక్లో మనం రోహిత్ ఇన్ఫ్రా గురించి తెలుసుకున్నాం కదా, ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 News.